ఎంఎస్సీ చేస్తున్నా మెడికల్ మైక్రోబయాలజీ మీద. మళ్ళీ మెడికల్. మరి మీ స్టడీస్కి మీ కామిక్ సెన్స్కి అసలు సంబంధం ఉండదండి, అసలు సంబంధం ఉండదు. సో ఎలా వస్తాయి ఐడియాస్ అసలు? అంటే జనరల్గా ఫ్రెండ్స్తో హాస్టల్లో కానీ లేదంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు వాళ్ళ స్టోరీస్ చెప్తుంటారు అనమాట. ఆ డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ అవి, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఏదో ఒక కామెడీ కనిపిస్తుందండి. సో దాన్ని అలా అలా మాడిఫై చేసి అలా నవ్విస్తూ ఉంటాం అనమాట. అంటే ఎప్పుడు మొదలైంది, ఎందుకు చేద్దాం అనుకున్నారు అసలు? వన్ ఫైన్ డే నేను ఆ రోజు ఓకే చాలా డిప్రెస్గా ఉన్నాను ఆ రోజు. ఎందుకో ఉన్నప్పుడు అలా అప్పుడు ఇన్స్టా కొత్త వచ్చింది అనుకుంటా. ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఒక రీల్ కనిపించింది. చాలా నవ్వుకున్నాను. సో నవ్వుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాలాగా కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో మన అంతూ ఏదో ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో ఒకలా నవ్వుతారు కదా, ఆ సమ్ ఏరియా నుంచి బయటకు వస్తారు కదా అని చెప్పేసి ఆ చిన్న విషయంతో నేను అలా స్టార్ట్ చేశాను తమ్ముడితో. ఓకే, అలా అలా అయింది, అలా కొనసాగింది. బట్ మీరు కూడా అంటే మా అందరినీ నవ్వించే జ్ఞానేశ్వరి గారు కూడా డిప్రెస్ అవుతారా? అంటే డిప్రెస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదండి, డిప్రెస్ ఏం కాదు. అంటే అప్పట్లో అంటే నేను నీట్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి సోషల్ మీడియా తక్కువ యూజ్ చేయాలి, తర్వాత ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది కదా, వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి వీళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి సో దానివల్ల అలా అలా డిస్టర్బ్ అవుతూ ఉండదాని అనమాట. ఓకే, బట్ ఈ నీట్ విషయానికి వస్తే పేపర్ లీక్ అవ్వడం అని కానీ, గేట్ల దగ్గర ఒక నిమిషం లేట్ అయితే ఆపేసి ఇబ్బంది పెట్టేయడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక్కటండి, 100% మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అనుకుంటేనే మీరు నీట్ వైపు వెళ్ళాలి. ఓకే, 100%. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ పెట్టారనో లేదంటే పక్క వాళ్ళు వెళ్ళారంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది మీకు. బికాస్ ఉండలేరు కూడా కదా, ఉండలేరు. ఎంబీబీఎస్ మళ్ళీ 4 years అండి, దానికి ఎంత కష్టపడాలో. ఏదో ర్యాంక్ కావాలని వెళ్ళిపోతే తర్వాత లైఫ్ అంతా అలా అయిపోతుంది. 100% డాక్టర్ నా గోల్ అంటేనే ఆ ఫీల్డ్లోకి టచ్ చేయాలి. ఓకే, మీరు మధ్యలో ఎందుకు వదిలేసారు మరి నీట్? నేను యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళ కోసం నీట్ తీసుకున్నానండి. ఓకే, ఇంట్లో డాడీకి డాక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉందని తీసుకున్నాను. సో తర్వాత అర్థమయ్యేలా చెప్పాను. ఓకే, మెడికల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ డాక్టర్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే, మెడికల్ ఇంట్రెస్ట్. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు బేసిక్గా? అంటే అట్ ప్రెసెంట్ వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఫీల్డ్కి వెళ్దామని అనుకుంటున్నాను. వావ్, అస్సలు మీ బ్రెయిన్కి వీటికి సంబంధం లేదండి బాబు మళ్ళీ కూడా. మరి మీ ఇంట్లో తెలుసా ఇవన్నీ వీడియోస్ గురించి? ఇన్ ద బిగినింగ్ ఎలా ఉండేది? బిగినింగ్ అయితే అసలు ఒప్పుకోలేదండి. ఓకే, అస్సలు ఒప్పుకోలేదు. బికాజ్ మనకు జనరల్గా గోదావరి సైడ్ అంటే ఇంత చిన్నది చేసినా సరే మొత్తం ఊరు మొత్తం తెలిసిపోతుంది. మొత్తం మీరు అది మంచి చేయండి చెడు చేయండి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి. ఓకే, ఈ అమ్మాయి రీల్స్ చేసింది అని ఒక ఆమె చెప్తే, ఈ అమ్మాయి రీల్స్ చేసి బయటకు కూడా వెళ్ళొచ్చిందంట అని ఇంకొక ఆమె చెప్తుంది. ఓకే, అది ఇంకొకటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం మారిపోతుంది. సో చాలా మంది ఇంట్లో వచ్చి ఎందుకు ఆ అమ్మాయికి రీల్స్ అవసరమా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే మేబీ రీల్స్ చేయడం వల్ల అమౌంట్ కోసం చేస్తున్నారని కొంతమంది. తెలియదు కదా, రీల్స్ తో అమౌంట్ వస్తుంది అనుకుంటారు, యూట్యూబ్ లాగా. అదే యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వేరు, రీల్స్ వేరు. అవును. సో మీరు ఇట్లా ఇన్స్టా మనీ కోసం చేపిస్తున్నారా అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేవారు. సో నేను అలా రిక్వెస్ట్ చేసుకున్నాను. సో కొన్ని డేస్ అట్లా అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మా రిలేటివ్స్ వచ్చి మీ అమ్మాయి రీల్స్ బాగా చేస్తుంది అండి, మేము నవ్వుకుంటున్నామండి ఆ రీల్స్ చూసి అనేసరికి అమ్మయ్య అని ఫోన్లేండి మారిపోయింది, ఇలా మారిపోయింది. బట్ చాలా కష్టం కదా ఒక విధంగా అట్లా మెయింటైన్ చేస్తూ ఉండడానికి. చాలా కష్టం. మీరు చాలా ట్రెడిషనల్గా, చాలా కష్టం, ఇలానే ఒక వే ఎంచుకొని అలా వెళ్ళడానికి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా మధ్యలో ఆగకుండా మీరు అలానే వెళ్ళాలి. ఎలా ఉండింది 1 year జర్నీ ఉంటుంది కదా ముందు, ఎలా ఉండింది అసలు అప్పుడు? అది మనకి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక 50K 100K దాటిన తర్వాత ఎక్స్పోజింగ్ చేయాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ అందరూ కామెంట్స్ మీరు బాగున్నారండి, మీరు ఈ డ్రెస్ ట్రై చేయండి అనేసరికి అదే అలాంటి టైంలో కాన్స్టెంట్గా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఏం చూసి మీ దగ్గరకు వచ్చారు, మీ ట్రెడిషన్ చూసి వచ్చారు. అవును, సో ఎండ్ వరకు అది పాటిస్తేనే వాళ్ళు నీతో ఉంటారు, లేదా వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంది. అంటే మధ్యలో రాగానే కొంచెం ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి వెంటనే ఇలా మారిపోతూ ఉంటే ఆ వచ్చిన ఫేమ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే నెగిటివ్ చేయడం మొదలు పెడతారండి. చిన్నది చాలు, మంచి ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా బాగా చూస్తారనమాట ఇన్స్టా కూడా. నేను పొరపాటున ఒక జీన్ కొంచెం అలా ఫ్లిప్ అయ్యానంటే వెంటనే
ఏ నువ్వు జీన్స్ ఎత్తున్నావు దా వెనక్కి వచ్చేయి నీ చుడీదార్ నీ స్టైల్ అని చెప్పి వాళ్ళు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. బట్ నైటీ మాత్రం కాన్స్టెంటే. నైటీ అమ్మాయిల నైటీ వేసుకొని ఒక చున్నీ వేసుకుని దాని మీద. అది ఇండియన్ కల్చర్ అండి. అది అస్సలు మిస్ చేయకూడదు. నైట్ డ్రెస్ మిస్ చేయండి కానీ నైటీ మిస్ చేయొద్దు. నైట్ డ్రెస్ మిస్ చేయండి పర్లేదు, నైట్ డ్రెస్ పోయినా పర్లేదు, నైటీ తరతరాలుగా వస్తుంది. అది అసలు సమస్య లేదు. బ్రాండింగ్ చేస్తున్నాం మనం నైటీకి. మీరు ఏదైనా నైట్ వేసుకొని సమ్మర్ అయినా వింటర్ అయినా రెయిన్ అయినా నైటీ ఇంపార్టెంట్, కంఫర్ట్ అంతే, అసలు సమస్య లేదు. మీరు నన్ను ఇంట్లో చూసారంటే నేను దాంతోనే ఉంటాను. అదే రీల్స్ కూడా నైటీతో చేస్తారు. అది మీరు అసలు అంటే బేసిక్గా రీల్స్ అంటే మన వాళ్ళందరూ నీట్గా డ్రెస్ చేసేసుకొని కెమెరా ముందుకు వస్తారు. మీరు నైట్ వేసుకొని ఒక చిన్న ఇట్లా వేసేసుకొని వచ్చేస్తారు, అయిపోయింది స్టార్ట్. బట్ కంటెంట్ వైజ్గా అయితే మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరండి. గోదావరి జిల్లాల్లో ఎటకారం ఎక్కువే మమకారం ఎక్కువే అంటా ఉంటారు. ఆ ఎటకారం మమకారం కలగలిపిన రీల్స్ మీలో ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోదావరి సైడ్ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. అంటే గోదావరి స్లాంగ్ అని చెప్పి మా అందరికీ గోదావరి స్లాంగ్ తెలియకపోవడం వల్ల మేము మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామో లేకపోతే అదే నిజమో తెలియదు, కానీ మీరు చేసే వీడియోస్కి వాళ్ళు చేస్తున్న వీడియోస్కి పొంతన ఉండట్లేదు. మిస్లీడ్ చేస్తున్నారు గోదావరి స్లాంగ్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి. అందుకే నేను ఇందాక అన్నాను ఓజీ క్రియేటర్ అని. ఎందుకన్నా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలామంది ఇప్పుడు నేను చాలా రీల్స్ చూస్తున్నానండి. ఎప్పుడైతే గోదావరి సైడ్ నుంచి రీల్స్ క్లిక్ అవడం స్టార్ట్ అయ్యాయో వాళ్ళందరూ ఫేక్ చేసేస్తున్నారు. అందరూ అనట్లేదు, మాక్సిమం ఫేక్ చేస్తున్నారు. వాళ్ళ స్లాంగ్ అది కాదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ స్లాంగ్ అది కాదు. మీరు ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళు హైదరాబాద్ నుంచో ఏ వైజాగ్ నుంచో వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే, సో ఏంటంటే మీ స్లాంగ్ ఏదైతే ఉందో అది అక్కడ ఒరిజినల్గా చూపించగలగాలి. తెలిసిపోతుంది అండి స్లాంగ్, తెలిసిపోతుంది. అక్కడ ఒరిజినల్ వాళ్ళకైనా తెలుస్తుంది కదా, బయట వాళ్ళకి తెలియదు. సో ఆ మినిట్ రీల్స్ చేస్తారు. అంటే మేము గోదావరి కాబట్టి మాకు తెలిసిపోద్ది ఇలా స్లాంగ్ ఇది కాదు. ఎవరు మోసం చేసినా అసలు మిమ్మల్ని మోసం చేయలేరు కదా. ముందు స్క్రోల్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఎంత ఎలా బట్టి పడతారో ఆ స్లాంగ్ ని. అది కదా, లాగి 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 చేస్తారు, కానీ అది సింక్ కూడా అవ్వదండి. అసలు సమస్య లేదు. మర్యాదలకి పెట్టిపోతా గోదావరి అంతే. ఏం మాట్లాడగలరు మీరు మీ మర్యాదల గురించి? మా మర్యాదల గురించి అంటే అసలు మర్యాద అంటే ఇంక మేమేనండి, వేరే ఆప్షన్ లేదు మీకు. గోదావరి అల్లుడు కానివ్వండి, గోదావరి నుంచి వచ్చిన కోడళ్ళు, అత్తగారు కానివ్వండి, ఎవరైనా ఆ రిలేషన్ ఆ ఫ్యామిలీస్ దేనికి అసలు మనం ఈక్వల్ చేయలేం. ఏదైనా రేలంగి మావయ్య అంతే. ఏం జరిగినా వెనకాల బీజిఎం వస్తుంది, ఇట్లా నవ్వుతూ ఉంటాం. అదే అంతే కదా, అంతే. కానీ మీరు జోకులు వేయడం కానీ ఎటకారం చేయడం కానీ అది కూడా నవ్వుతా వేసేస్తారండి. అది మేమే చాలా లేట్గా రియలైజ్, ఓ మన మీద పనిచేస్తారు ఇప్పుడు అని. లేదండి, చాలా తక్కువ. అంటే కోపం వచ్చింది అనుకోండి, గోదావరి పీపుల్ కోపం వచ్చిందంటే నవ్వుతూనే, ఆ నవ్వులో మనం 2 నిమిషాలు ఆలోచించాలి. ఈ మిమ్మల్ని తిట్టాడా, వీళ్ళు తిట్టారా కదా, తిట్టేశారు ఓకే, మనకి లేట్గా అర్థమవుద్ది అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ తమ్ముడితోనే చేస్తున్నారు మీరు రీల్స్? అవునండి, తమ్ముడితోనే. అమ్మ వాళ్ళని ఎప్పుడు? అమ్మ వాళ్ళు కూడా మధ్యలో బాగా తక్కువ, చాలా తక్కువ. ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? అమ్మ హౌస్ వైఫ్ అండి. నాన్న? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, హెల్త్ డిపార్ట్మెంట్. డాడీ హెల్త్ డిపార్ట్మెంట్, అందుకే మిమ్మల్ని డాక్టర్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ రీల్స్ చేస్తాను మీ డాడీతో చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో బేసిక్గా ఆడపిల్లలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం, కానీ అంత ఈజీగా ఇలాంటి విషయాలు వెళ్ళి చెప్పుకోరు కదా. ఆయన ఉండింది రియాక్షన్ అప్పుడు? ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. నేను ఫస్ట్ తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. తెలియకుండా చేసేదాన్ని? ఇంట్లో తెలియకుండా రీల్స్ చేసేదాన్ని. టిక్ టాక్ ఉన్నప్పుడు? కాదు, ఇన్స్టానే. సో ఎవరికి తెలియకుండా రీల్స్ చేస్తుంటే బయట చిన్నగా గుర్తుపడడం మొదలుపెట్టారు. ఓకే, వాళ్ళు నేను ఎలా గుర్తుపడుతున్నారని అడిగితే ఏమో డాడీ ఫ్రెండ్స్ అనుకుంటా, నాకు తెలీదు అని. సో స్లోగా ఒక రోజు డాడీ ఇలా రీల్స్ అది ఇది అంటే, ఎవరిని అడిగి మొదలుపెట్టావు అసలు, ఎందుకు మనకి? ఓకే, అంటే అమ్మాయి వెయిట్ చేస్తారండి, అమ్మాయి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో దొరుకుతుందా అని వెయిట్ చేస్తారు. బయట వాళ్ళు అక్కర్లేదు, మన చుట్టాలు సరిపోతారు. అయ్యో వాళ్ళే ముందు ఫస్ట్. సో ఇంకా అవన్నీ రీల్స్ అంటే వాళ్ళు ఒకటే ఫిక్స్ అయిపోయారండి. రీల్స్ ఒక అమ్మాయి చేస్తుందంటే
ఆ అమ్మాయి ఇంకా అసలు పనికి బార్డర్ రాదు. దాటిస్తుంది Yes. అన్నట్టు. నేను చాలా మంది ఫ్యామిలీస్ని కూడా చూసాను, మీ అమ్మాయి రీల్స్ చేస్తుందని ప్రౌడ్గా చెప్పాలి కొంతమంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అవును. ఇంకొంతమంది మీ అమ్మాయి రీల్స్ చేస్తుందా ఎందుకండి అలా మాట్లాడతారు. ఎవరిని ఏం చేయలేం. ఎవరిని ఏం చేయలేం. నా ముందు మాట్లాడితే మాత్రం నేను నవ్వుతూ మాట్లాడతానండి. నవ్వుతూ మాట్లాడతా. బాబోయ్, ఈ నవ్వుతూ మాట్లాడటం గురించి కూడా ఇక భయపడాలి మేము. అయ్యో లేదు లేదు. నా దగ్గర ఏమైనా అలా మాట్లాడితే మాత్రం నేను చాలా బాగా నవ్వుతూ మాట్లాడతాను. ఓకే. మీరు నాకు డేటా వేయించలేదండి మొన్న, నాకు రీఛార్జ్ చేయించలేదండి మీరు మొన్న అంటే, మేమెందుకు చేయించాలండి అంటే, మరి నా గురించి మీకు ఎందుకండి. ఇంకా డైరెక్ట్ అండి, నిజంగా చెప్తున్నా. అంటే మీ రిలేటివ్స్ దగ్గర మీరు ఎంత స్ట్రైట్ ఉంటే వాళ్ళు అంత ఉంటారు, అంత తగ్గించుకొని ఉంటారు, అంతే బెటర్. మన గురించి అలాగో పక్కన మాట్లాడతారు, మన ముందు కూడా మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదుగా. బట్ నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు 90% బయట వాళ్ళే ఉంటారు. బయట వాళ్ళేనండి, రిలేటివ్స్, మన ఫ్యామిలీ వాళ్ళకంటే సమస్య లేదు అస్సలు. మళ్ళీ మాట్లాడేదేమో వాళ్ళు, సపోర్ట్ చేసేదేమో వీళ్ళు. అంతే, దాని గురించి ఏం చేయలేం. సో మన సెలబ్రిటీస్ కూడా మీకు ఫ్యాన్స్ కదండి, కామెంట్స్ పెడతా ఉంటారు. మన నందిని రెడ్డి గారు డైరెక్టర్, అవునండి, ఆవిడ కూడా మీ రీల్స్ కి కామెంట్లు పెడుతుంటే కూడా చూసాను నేను. ఈ సెలబ్రిటీస్ ఎలా టచ్ అయిపోయారు మీకు, అంటే మాట్లాడతారు? ఎక్కువ వాళ్ళు మాట్లాడరండి, అంటే నార్మల్ గా పరిచయం అంటే నార్మల్ గా